ఇప్పుడు అశూర్ రెడ్డి 9,35,00,000 తీసుకొని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం దగ్గర తీసుకొని మోసం చేసింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తా, ఆర్టిస్టులు యాంకర్లకు వీళ్ళందరికీ చెప్తున్నా, మీకు ఫేమ్ వస్తే మీ ఇంట్లో పెట్టుకోండి, కానీ ఒక అబ్బాయిని నమ్మినప్పుడు నమ్మకంగా ఉండాలి కదా. నేను పెళ్లి చేసుకుంటా, నీతో ఉంటా, నీతో పడుకుంటా, నీ 9 కోట్లు 10 కోట్లని ఎందుకు మరి? ఎందుకు మీరు సినిమాలకు వస్తే అదే వ్యభిచారము అది చేసుకుంటే బెస్ట్ కదా. ఒక అబ్బాయిని అశూర్ రెడ్డి నీకు ఇంత బలుపు, నువ్వే చిన్న యాంకర్, పెద్ద యాంకర్ అయినా తప్పు చేయలే, నువ్వే చిన్న యాంకర్, ఒక సాఫ్ట్వేర్ ఆఫీసర్ని నమ్మించి మోసం చేసి 9 కోట్లు తీసుకున్నావు. సిగ్గుశరమైనా ఉందా నీకు? లేకపోతే దమాకేమైనా పని చేస్తుందా? మీ అయ్యా అమ్మ ఉన్నారు, ఎవరు లేరు అనుకున్నా ఏంది? ఆ కోట్లు తీసుకుని ఒక అబ్బాయిని మోసం చేయడం ఏంది? రియల్గా అబ్బాయి ఒకసారి నమ్మితే బాగుంటుంది కదా. అంటే ఫేమ్ ఉన్నా కూడా అలాంటి గలీజ్ పనులు ఎందుకు? చాలామంది బయటపడరు, చాలామంది ఇండస్ట్రీలో ఇలా ఆ పనులు చేస్తారు, బతుకుతాను. వీళ్ళకు పెద్ద కార్లు, పెద్ద ఆస్తులు, హూ అంటే ఫారెన్, హూ అంటే దుబాయ్, హూ అంటే అమెరికా. అరే ఇన్ని డబ్బులు ఎక్కడ వస్తుంది? అరే ఒక సినిమా ఒక షో చేస్తే మహా అయితే ఏంటి ఒక 10 లక్షలు 20 లక్షలు ఇన్ని ప్రతిసారి. చాలా ఈమె ఒక యాంకర్ కాదు, చాలామంది యాంకర్ అట్లా గలీజ్ ముండలు తయారైనలు. అసలు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ఉందాం అనుకుంటా, తీసి పడేద్దాం అనుకుంటా. ఒక అబ్బాయి 9 కోట్లాడ బాబు ఆ సాఫ్ట్వేర్ ఆఫీసరు, అంటే ఈమెకు ఫేమ్ ఉంది కదా, సరే యాంకరు నమ్మింది అని ఆ అబ్బాయి నమ్మి ఈమెకు 9 కోట్లు వేస్తే ఈమె మోసం వేసిందంట. రియల్గా ఇండస్ట్రీ ఎటు పోతుందో, ఏం వ్యభిచారం వేస్తానో, ఏం రంకులాటనో, ఏం సోకులాటనో నాకైతే అనిపిస్తుంది. ఆ అశూర్ రెడ్డి ఎంత అమాయకం ఉంటుంది, ఆమె ఓవర్ యాక్టింగ్ ఎంతమంది మీడియా ముందు మాట్లాడుతుంది, ఎంత మంచిగా ఉంటుంది, ఇంత లంగపు వివరాలు చేస్తుంది. అంటే రియల్గా చెప్తున్నా భయ్యా, గుడ్డిగా అమ్మాయి తెల్లగుంది కదా, ఈమె ఫేమ్ ఉంది కదా, యాంకరింగ్ కానీ పిచ్చోళ్ళకి నమ్మకండి, అంత ఫేకు. వాళ్ళకు ఆస్తి ఉన్నా వాళ్ళు ఉన్నా ఇలాంటి పనులు చేస్తాను, ఇలాంటి గలీజ్ పనులు. ప్లీజ్ ఇప్పటికైనా ఇండస్ట్రీని కాపాడండి, ఈ అశూర్ రెడ్డి యాంకర్ని బ్యాన్ చేయండి, అండ్ ఇలాంటి గలీజ్ యాంకర్ ఏమైనా తీసి పడేయండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, కొత్త వాళ్ళకి లైఫ్ ఇవ్వండి. ఇలాంటి గలీజ్ వాళ్ళకి ఇచ్చి ఆగమైపోతాయి మన తెలుగు ఇండస్ట్రీ అని నాకు బాగా అనిపిస్తుంది. ఆయన అశూర్ రెడ్డి చేసింది చాలా తప్పు, కఠినమైన శిక్ష తీసుకోవాలా, ఈమెను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలా. అండ్ ఆ సాఫ్ట్వేర్ బాబు అమాయకుడు అన్నా, నీకు ఏం కాదన్నా, మేము ఉన్నామన్నా, నువ్వు ఎప్పుడున్నా బాగుండాలా, అతని డబ్బులు అతనికి ఇచ్చాలి భయ్యా. అండ్ సిగ్గుశరం తెచ్చుకో, అమ్మ నాన్న ఉన్నారటు, ఫ్యామిలీ కూడా తెలుసుకో. ఎందుకు మంచి పని అంటే నువ్వు డబ్బులు సంపాదించుకోవడం ఏం లేదు, కానీ ఉన్న దాంట్లో మంచి పేరు సంపాదించుకోను, కానీ ఇలాంటి గలీజ్ పనులు వేసి తెలుగు ఇండస్ట్రీ ఇజ్జత్ తీయకండి భయ్యా. ఒక మాటలో చెప్తున్నా. అంటే అశూర్ రెడ్డి ఏమంటుందంటే ఇప్పుడు నేను మోసం చేయలేదు అని చెప్పి తను అంటుంది. మరి పెళ్లి చేసుకొని చెప్పు, పెళ్లి చేసుకుంటాను ఒక సిగ్గుశరం లేకుండా పెళ్లి చేసుకో. మరి నువ్వు మంచి దాన్ని అయితే నమ్మినావు కదా, అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకో. మరి పెళ్లి చేసుకుంటే న్యాయము, పెళ్ళి అయినా చేసుకోవాలి, ఏమో జైలుకి అయినా పోవాలి అంతే. అంటే జైలుకి పోతే, ఒక యాంకర్ జైలుకి పోతే సిగ్గు శరం ఉండాలా, ఇంకోళ్ళు ఇలాంటి తప్పు చేయకూడదు. అంటే ముందు కూడా చాలా వరకు ఆర్సీవీ దగ్గర అలాగా చాలా వరకు ట్రోల్ అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ట్రోలింగ్స్ లోకి వచ్చింది. ఈమె ట్రోలింగ్ కావాలనే ఇష్టమైంది. మరి ఆర్జీ దగ్గర అప్పుడు ట్రోలింగ్ అయింది, ఇప్పుడు అంటే ఈమెకు అంత వల్గర్, ఈమె క్యారెక్టర్ వల్గర్ క్యారెక్టర్. మన సబ్స్క్రిప్షన్ ఇదంతా దమ్ అవుతుంది ఇండస్ట్రీలో, ఈ సబ్స్క్రిప్షన్ గోలేదో. ఈమె కూడా మొన్న సిగ్గు లేకుండా హాయ్ గాయ్స్ నేను సబ్స్క్రిప్షన్ చేసుకుంటేస్తున్నాను, ఈ వీడియో రీల్ కూడా ఉంది, ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నది. అంటే అందం చూపించి చందం చూపించి డబ్బులు సంపాదించుకోవడం అదేందో మరి. లేకుంటే పాన్ వీడియో చేసుకోండి చక్కగా, ఆ వెబ్సైట్ ఉంది కదా దాంట్లో పోయి వీడియో చేసుకోండి, ఫుల్ కోట్లు వస్తాయి. అసలు తగ్గేదే లేదు, ఎన్నంటే అన్ని వీడియోలు వస్తాయి. అదొక వెబ్సైట్ ఉందిగా దాంట్లో వెళ్ళిపోండి. ఈ యాక్టింగ్ ఎందుకు మరి, ఎందుకు నమ్మించడం డబ్బుల కోసం? ఇది ఏంటంటే వాళ్ళ ఫేమ్ కోసము, స్టేటస్ కోసం పెద్ద కార్ ఉండాలా, ఫారెన్ పోవాలా, ఎంజాయ్ చేయాలా. ఫారెన్ పోయి ఫేమ్ మూసుకొని ఏం చేసుకుంటూ అదే ఫోన్ వీడియో చేసుకో, అందరికి ఫేమస్ అయిపోతుంది. అశూర్ రెడ్డి నేను చెప్తున్నా, ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళకు ఫోన్ వీడియో వేసుకొని ఇండస్ట్రీ కానీ ఒక అబ్బాయిని మోసం చేసి 9 కోట్లు తీసుకొని మోసపోవడం ఎందుకు? ఒక అబ్బాయిని మోసం చేయడం ఎందుకు? అంతే కదా. నీకు లేకుంటే అమ్మ అడుగు, ప్రాపర్టీ అమ్ముకో, ఏదైనా చేసుకో, కానీ ఒకళ్ళు మోసం చేసి ఫేమ్ కావడం అవసరం? అది ఫేమ్ ఉంటే ఎంత పోతే ఎంత? ఇప్పుడు ఇజ్జత్ అవసరమా? సో ఇండస్ట్రీలో అందరు యాంకర్ తెలుసుకోండి, ఇలాంటి ఫేమ్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, మోసం చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ.